నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విజయ. డాకు మహారాజా రిలీజ్ అయిపోయింది. దీనికి సంబంధించి కలెక్షన్లు ఎలా ఉండబోతున్నాయో మాట్లాడడానికి మన స్టూడియోలో ఉన్నారు. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ ఎనాలిసిస్ట్ నారాయణ రాజు గారు. సార్ని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, డాకు మహారాజా మూవీ రిలీజ్ కాబోతుంది. దానికి సంబంధించి కలెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి అండ్ గేమ్ చేంజర్ని ఢీ కొడుతుందంటారా కలెక్షన్లలో? సంక్రాంతికి ముఖ్యంగా 3 సినిమాల గురించే మనం మొదటి నుంచి మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే 3 పెద్ద సినిమాలు. ఒకటి రామ్ చరణ్ సినిమా, దాని కంటిన్యూటీ బాలకృష్ణ సినిమా డాకు మహారాజ్, నెక్స్ట్ వెంకటేష్ సినిమా. ఇందులో ఆల్రెడీ గేమ్ చేంజర్ సినిమా రామ్ చరణ్ సినిమా వచ్చింది. దాని ఫలితం ఏమిటో కూడా ఈపాటికి అందరికీ స్పష్టమైంది. ఆ తర్వాత వచ్చిన సినిమా డాకు మహారాజు. డాకు మహారాజు మీద మంచి అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే బాలకృష్ణ మంచి ఊపు మీద ఉన్నాడు, వరుసగా ఆయన సక్సెస్లు సాధిస్తున్నాడు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న హీరోలకు డిఫరెంట్ మాడ్యులేషను, డిఫరెంట్ ప్రజెంటేషను బాలకృష్ణ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది కాకుండా ఈ బాలకృష్ణను ఈసారి కొత్తగా బాబీ డైరెక్ట్ చేశాడు. బాబీ ఎవరంటే ఒరిజినల్గా ఆయన బహిరంగంగా కూడా చెప్పుకుంటాడు తను చిరంజీవి ఫ్యాన్ అని. డైరెక్టర్ చిరంజీవి ఫ్యాన్ అభిమాని అని చెప్పుకున్నప్పటికీ బాలకృష్ణ అవకాశం ఇచ్చాడంటే ఆ కథ ఎంతగా బాలకృష్ణను ప్రభావితం చేసిందో మనం అర్థం చేసుకోవచ్చు. సినిమా రిలీజ్ అయింది మంచి ఓపెనింగ్స్తో. మొత్తం 2 స్టేట్లో కాదు, విదేశాల్లో కూడా భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. ఇప్పటికి మనకున్న ట్రేడ్ అంచనా ప్రకారం మొదటి రోజు దాదాపుగా 56 కోట్లు ఈ సినిమాకు వసూలు చేశాయి. అంటే మిగతా పాన్ ఇండియా సినిమాలతో పోలిస్తే ఈ అంక తక్కువ అని కొందరికి అనిపించవచ్చు. కానీ ఇది ఫక్త్ తెలుగు సినిమా, పాన్ ఇండియా సినిమా కాదు. ఇతర భాషల్లోకి ఇది ఇతర అంటే కనీసం ఇంకా 4 లాంగ్వేజ్లో రిలీజ్ కావాలి. అలా కాలేదు, కేవలం తెలుగులోనే. బాలకృష్ణ సత్తా ఏమిటో ఈ 56 కోట్లు రెవెన్యూ తేవడం ద్వారా ఆయన నిరూపించుకున్నారు. సినిమా మీద పాజిటివ్ టాక్ ఉంది. బాలకృష్ణ గత సినిమాలతో పోలిస్తే కూడా ఇంకా బాగుంటుంది. చాలా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ బాలకృష్ణ చేశారు. ఇంటర్వెల్ బ్యాంగ్ లాంటివి, ఆ తర్వాత వచ్చిన సీన్స్, క్లైమాక్స్ ఇవన్నీ కూడా ప్రేక్షకులను కట్టిపడేశాయి. బహుశా అభిమానులను మినహాయిస్తే మిగతా ప్రేక్షకులు కూడా డాకు మహారాజు ఇంత బాగా ఉంటుందా, ఇంత బాగా మెప్పిస్తాడా అని ఊహించి ఉండరు. ఇతర సినిమా చూస్తుంటే కొన్ని పాత సినిమాల ఛాయలు కనిపించినప్పటికీ కథ ఎప్పుడు కొత్తది కాదు కదా. ఎక్కడి నుంచి, రామాయణం నుంచో భారతం నుంచో ఎక్కడి నుంచో తీసుకోవాలి. అయితే ఎలా ప్రజెంట్ చేశారనేదే ముఖ్యం. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో కావచ్చు, బందిపోటు దొంగలు కావచ్చు, ఏదైనా కానీ ఈ సినిమా మంచి ఓపెనింగ్ వచ్చింది. అదే ఊపు ఈ సినిమా ఖచ్చితంగా కొనసాగిస్తుంది. ట్రేడ్ అంచనా ప్రకారం ఈ సినిమా బాలకృష్ణ కెరీర్లోనే బిగ్గెస్ట్ గ్రాసర్ సినిమాగా నిలవబోతుందని మనకు తెలిసింది. ఓకే, అయితే బాలకృష్ణ ఒక ఎమ్మెల్యే అయి ఉండి హీరోయిన్స్తోని ముద్దులు హగ్గులని కొంచెం ఎక్కువ చేసినట్టు కనిపిస్తుంది సినిమా. అలా చేయొచ్చు అంటారా అసలు ఆయన ఒక ఎమ్మెల్యే పొజిషన్లో ఉండి? బాలకృష్ణ ఎమ్మెల్యే కంటే ముందు నటుడు, ఆయన ఒక కమర్షియల్ హీరో. థియేటర్లో ఆడియన్స్ బాలకృష్ణనే చూస్తారు, బాలకృష్ణ అభినయాన్ని చూస్తారు, హీరోయిన్లతోని సాన్నిహిత్యాన్ని లేదా రొమాన్స్ను చూస్తారు. ఆ విధంగా మీరు చూడాలి తప్ప బాలకృష్ణ బయట ఏమిటి. ఇప్పుడు అయితే అలా అంటే అతను 2 ఆడపిల్లలకు తండ్రి, తర్వాత శాసనసభ్యుడు, బసవరామ తారకం చైర్మన్గా సేవలు కూడా అందిస్తున్నాడు. ఇవన్నీ మీకు స్క్రీన్ మీద కనిపించవు. అతని బాలకృష్ణ హీరోగా నటించినప్పుడు ఒక సినిమా హీరో, ఒక కమర్షియల్ హీరో నుంచి ప్రేక్షకులు ఏం ఆశిస్తారు, అభిమానులు ఏదైతే సపోర్ట్ కొడతారో అలాంటి పెర్ఫార్మెన్స్ ఇవ్వాల్సిన బాధ్యత సగటు హీరో మీద. ట్రోల్స్ ఎప్పుడైనా ఉంటాయి. ఇప్పుడు ట్రోల్స్ నీకు వస్తున్నాయంటే వాళ్ళకి ఆ సినిమా సక్సెస్ అయినట్టే దానికి నిదర్శనం. కొందరు ఈ ఫ్యాన్స్లో ఈ మధ్య ఎలా అయిందంటే ప్రో యాంటీ ఇలా 2 వర్గాల అభిమానులు ఉన్నారు. అట్లాంటి ఇప్పుడు ఎంపీగా కేంద్ర మంత్రిగా చేసిన వాళ్ళు కూడా ఆ తర్వాత సినిమాల్లో ఇలాంటి క్యారెక్టర్లు చేశారు. మరి అప్పుడేం ట్రోల్స్ రాలేదు కదా. ఇప్పుడు రేపు పవన్ కళ్యాణ్ ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. ఆయన నటించిన సినిమాలో 90% షూటింగ్లు అయిపోయి ఉన్నాయి. రేపు ఎప్పుడో అప్పుడు ఆ సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు వస్తాయి. అందులో కూడా యంగ్ హీరోయిన్స్ ఉన్నారు. అప్పుడేం చెప్తారు? కాబట్టి సినిమాను సినిమాగానే చూడండి. అతను శాసనసభ్యుడు కాబట్టి డ్యాన్సులు చేయొద్దు ఇలాంటివన్నీ కాదు. ఇప్పుడు టోటల్ ఇండియాలో సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి రావడం, చట్టసభలకు ఎంపిక కావడం, ఆ తర్వాత కెరీర్ కొనసాగించడం, ఇవన్నీ సహజంగా జరుగుతున్న ప్రక్రియ. దీన్ని మరో కోణంలో చూడొద్దు. కేవలం సినిమాను చూడండి, నచ్చితే మెచ్చుకోండి, నచ్చకుంటే ఎందుకు నచ్చలేదో మీరు ట్రోల్ చేయండి. ఓకే, దేనికి సంబంధించి అది అంటారు.
అల్లు అర్జున్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారంటున్నారు, నిజమేనా? అల్లు అర్జున్ బాలీవుడ్ ఎంట్రీ గురించి ఇప్పుడే కాదు చాలా కాలంగా వినిపిస్తున్నమాట. పుష్ప 2 తర్వాత కొత్తగా వచ్చిన డిస్కషన్ ఏమి కాదు అది. నిజానికి పుష్ప 2 పాన్ ఇండియా సినిమాని మనం చెప్పుకుంటున్నాం కదా. పాన్ ఇండియా అంటే ఏమిటి? దేశవ్యాప్తంగా రిలీజ్ కావడం. ఆల్రెడీ పుష్ప 2 నార్త్లో అద్భుతంగా రెవెన్యూ తెచ్చింది. సుమారు 800 కోట్ల రూపాయల రెవెన్యూ ఒక నార్త్ నుంచే వచ్చిందంటే అల్లు అర్జున్కు అక్కడ ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్, అక్కడ ప్రేక్షక అభిమానులు ఎలా ఉందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఆల్రెడీ అల్లు అర్జున్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినట్టే. అయితే నేరుగా హిందీ సినిమా చేయకుండా ఒక డబ్బింగ్ సినిమా ద్వారా నార్త్ అంటే బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు ఇప్పటి వరకు. అయితే ఆ తర్వాత అల్లు అర్జున్కు లభిస్తున్న ఆదరణ, అతని సినిమాకు, అతని పెర్ఫార్మెన్స్కు, అక్కడి ప్రేక్షకుల స్పందన ఇదంతా గమనించిన చాలామంది బాలీవుడ్ దర్శకులు, నిర్మాతలు అల్లు అర్జున్తో నేరుగా ఒక హిందీ సినిమా తీస్తే బాగుంటుందనే అభిప్రాయంతో ఉన్నమాట వాస్తవం. అయితే అల్లు అర్జున్ కూడా ఛాయిస్ తీసుకోవాలి కదా. అతను కూడా ఎవరితో చేయాలన్న ఆలోచన ఆయనకు కూడా ఉంటుంది. సినిమాతో చేస్తే మంచి మైలేజ్ వస్తాయి. సంజయ్ లీలా బన్సిలా చేస్తే అతను చేసిన ఒక 20 సినిమాల వరకు చేశాడు. అద్భుతమైన బయోపిక్లు కూడా చేశాడు. ఒక సక్సెస్ గ్యారంటీ, ఒక అద్భుతమైన క్లాసికల్ మూవీస్ ఇవ్వగలడు అన్న పేరుంది. అతని డైరెక్షన్లో చేయడం వల్ల అతనికి ఒక అడ్వాంటేజ్ కావచ్చు. ఆ దిశగా అల్లు అర్జున్ సంబంధికులు, అలాగే నార్త్లో ఉన్న సంబంధికులు కూడా కొంతకాలంగా చర్చల దశలో ఉంది. పుష్ప 2 తర్వాత ఇది కొంత ముందు అడుగు వేసినట్టుగా తెలిసింది. తాజాగా అతన్ని మన అల్లు అర్జున్ కలిసినట్టుగా కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. దీనిపై కొంత స్పష్టత రావాల్సి ఉంది. బాహుబలి సినిమాల తర్వాత ప్రభాస్ కూడా ఇదే ప్యాటర్న్లో వెళ్ళాడు. ఆయన నేరుగా హిందీ సినిమాలే చేశాడు. దాని తర్వాత వచ్చిన సాహు కావచ్చు, ఆది పురుషు కావచ్చు, రాధేశ్యామ్ కావచ్చు, ఇవన్నీ కూడా హిందీ సినిమాలే. కాబట్టి ఒక కల్కి 2 హిందీయే సినిమా. అది తెలుగు మేకర్స్ చేశారు కానీ అందులో స్టార్ కాస్ట్ చూడండి ఎవరుంటారు? అంతా వాళ్ళే ఉన్నారు. ప్రభాస్ తప్ప ఎవరున్నారు? అలాగా అంటే అదేం తప్పు కాదు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సినిమా ఏమైందంటే ఏ భాషలో తీసినా కేవలం ఆడియో మార్పే అంతే. మీద సీన్స్ కానీ అన్ని బ్యాక్గ్రౌండ్ కానీ అన్నీ యాజ్ ఇట్ ఈజ్గా ఉంటాయి. కాబట్టి అల్లు అర్జున్ ఇంకా ముందుకు ఎదగాలి. ఒక పుష్ప 2 రేంజ్ దగ్గర 1800 కోట్ల వసూలు చేసి ఇండియా రికార్డ్ సాధించిన సినిమా అది. దానికంటే ముందుకు వెళ్ళాలంటే ఇంకో పెద్ద డైరెక్టర్తో సినిమా చేస్తే స్పాన్ ఎక్కువ ఉంటుందన్న ఒక మంచి ఆలోచనే. అది ఏ మేరకు కార్యరూపం దాల్స్తుంది అన్నది విషయం పక్కన పెడితే ఆలోచనను మాత్రం మనం ఆహ్వానించవచ్చు. ఓకే, ఉందని అంటున్నారు. అయితే అంటే బాలీవుడ్ ఎంట్రీ ఉంది, ఖచ్చితంగా సినిమా ఉంది, ఖచ్చితంగా. ఇప్పుడు ఒక మోస్తారు ఒక స్థాయి విజయాలు సాధించాక ఇంకా ముందుకు వెళ్ళాలని ఎవరైనా అనుకుంటారు. ఆ ముందుకు వెళ్ళే క్రమంలో పలు విధాలుగా ఆలోచిస్తారు కదా. అందులో ఈ చాయిస్ ఒకటి. ఇది ఇట్లా ఆ డైరెక్టర్ కూడా ఆల్రెడీ ఆయన 2026 వరకు తను కూడా బిజీ ఉన్నాడు. మరి ఆయన కుదరాలి. ఈలోపు అల్లు అర్జున్ ఖాళీగా ఉన్నాడు. మరి ఈయన ఒక సినిమా చేయాలి. మరి ఆ సినిమా చేస్తాడా లేదా మధ్యలో ఇంకో సినిమా చేస్తాడా అన్నది స్పష్టత రావాలి. అల్లు అర్జున్ త్రివిక్రమ్లో మూవీ ఒకటి ప్లానింగ్లో ఉంది, బట్ అది క్యాన్సిల్ అయిందని వార్తలు వస్తున్నాయి ఈ ఇష్యూస్ మధ్య. దాని గురించి మీరేమంటారు? అల్లు అర్జున్ త్రివిక్రమ్ ఇది సక్సెస్ఫుల్ కాంబినేషన్. జూలై సినిమాతో మొదలై సన్ ఆఫ్ సత్యమూర్తి, అలా వైకుంఠపురంలో ఇప్పటివరకు 3 సినిమాలు వచ్చాయి. 3 ఒక వైవిధ్యమైన కాన్సెప్ట్తో ప్రజెంట్ చేశారు. ఈ మూడిట్లో అలా వైకుంఠపురం చాలా బిగ్గెస్ట్ హిట్, ఇండస్ట్రీ హిట్ అంటాం కదా, ఆ స్థాయిలో. బహుశా ఆ సినిమా తర్వాతే అల్లు అర్జున్కి కూడా మనం బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాలన్న ఆలోచన కూడా కలిగి ఉండొచ్చు. అంత స్పాన్ ఉన్న సినిమా అది. ఈ 3 సక్సెస్ అయినాయి కాబట్టి ఆ డైరెక్టర్తో మరో సినిమా చేయాలి అంటే ఆ మూడింటికి త్రివిక్రమ్ కాబట్టి మరో సినిమా చేయాలని అనుకోవడం తప్పేం లేదు. ఇదంతా పుష్ప 2 ముందే ఇవంతా చర్చల దశలో ఉన్న సినిమా ఇది. దీనికి ఎలాంటి ఆటంకాలు లేవు. ప్రొడ్యూసర్ రెడీ ఉన్నాడు, డైరెక్టర్ రెడీ ఉన్నాడు, హీరో కూడా రెడీగా ఉన్నారు. ఈ క్రమంలో ముందుకెళ్లే క్రమంలోనే ఉన్నారు. అయితే పుష్ప 2 రిలీజ్కు ముందే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో కొంత అల్లు అర్జున్ అభిమానుల మధ్య, చిరంజీవి అభిమానుల మధ్య కొంత గ్యాప్ వచ్చిందని రకరకాలుగా ప్రచారాలు జరిగాయి. అందులో ఎంతవరకు నిజమో తెలియదు కానీ అది చాలా స్ప్రెడ్ అయిపోయింది. పుష్ప 2 తర్వాత అది ఇంకా ఎక్కువైపోయింది. ఈ క్రమంలో త్రివిక్రమ్ అనే అతను పవన్ కళ్యాణ్కి వ్యక్తిగతంగా మిత్రుడు, ఒక ప్రాణ స్నేహితుడు అనొచ్చు, మంచి అడ్వైజర్ కూడా. అయితే అల్లు అర్జున్కు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి మధ్య కొంత గ్యాప్ ఉంది కాబట్టి
త్రివిక్రమ్ తోని అల్లు అర్జున్ లేదా అల్లు అర్జున్ తోని త్రివిక్రమ్ సినిమా చేయకపోయి చేయకుండా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఒక సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది, వైరల్ అవుతుంది. ఇది కావాలని క్రియేట్ చేశారా లేదా ఏదన్నా నిప్పు ఉంటేనే ఈ పొగ వచ్చిందా అనేది ఇప్పటివరకు తెలియదు. కానీ అటు పవన్ కళ్యాణ్ కానీ ఇటు అల్లు అర్జున్ కానీ అంత చిన్న విషయాన్ని కారణంగా ఒక కాంబినేషన్ విడిపోతుందని నేనైతే అనుకోవడం లేదు. కాంబినేషన్ కుదరకపోతే దానికి మరో కారణమై ఉంటుంది. అంటే సరైన కథ దొరక్కపోవడం కావచ్చు, లేదా మరో కారణం కావచ్చు. అంతే తప్ప ఈ అభిమానుల మధ్య వివాదం కారణంగా కాంబినేషన్ మిస్ అవుతుందని మాత్రం నేను అనుకోవట్లేదు.